సర్వే జనా సుఖినో భవంతు. జ్ఞానసుధ సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇవాళ కీళ్ళ నొప్పుల గురించి చెప్తాను. కీళ్ళ నొప్పులు అనగానే మందులు, మాత్రలు, ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతూ ఉంటాం. కానీ కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం. సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్న చోట ఆయింట్మెంట్ పూయాలి. నొప్పులు ఉన్న చోట నూనె రాసి వేడి నీళ్ళతో కాపడం పెడితే, లేకుంటే మెత్తటి తువ్వాలు వేడి నీళ్ళలో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలను నొప్పులున్న చోట పెట్టాలి. తేలికపాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి. క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే మార్గం ఆలోచించాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు. విటమిన్ సికి సంబంధించిన పళ్ళు అధికంగా తీసుకోవాలి. జామ పండు, కమలా పండు మొదలైనవి వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్ జ్యూస్, క్యాబేజ్ జ్యూస్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్న చేట ఆ నీటిని పూయాలి. అలా పోస్తే ఆ నీళ్ళు కానీ పోసామనుకోండి తప్పకుండా మునుకు నొప్పులు తగ్గుతాయి. అందరూ ఎవరికి ఏది వీలైతే అది చేస్తారని ఆశిస్తూ మీ రాజేశ్వరక్క ఉంటాను. శ్రీమాత్రే నమః.